హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జిఎస్ అండ్ జేఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు తెలంగాణ టెట్ మ్యాథమెటిక్స్ పేపర్ 2 5th January 2025 షిఫ్ట్ 2న వచ్చిన పేపర్. ఫస్ట్ క్వశ్చన్, cosecant 60 degrees cos 45 degrees is equal to x into cot 60 degrees into secant 60 degrees అయితే x యొక్క విలువ ఎంత? ఆప్షన్స్ √2, 1/√2, 1/√3, √3. ఇక్కడ మనకి ఇది చాలా ఈజీ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చారంటే కొసికెంట్ 60 degrees కాస్ 45 degrees ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ కాట్ 60 degrees సీకెంట్ 60 degrees. ఇక్కడ మనము ట్రిగ్నోమెట్రీలో ఈ వాల్యూస్ని మనం నేర్చుకుంటే మనకి ఒక మార్క్ వస్తుంది. సో కొసికెంట్ 60 degrees వాల్యూ ఎంత అంటే మనకి 2/√3. కాస్ 45 degrees వాల్యూ ఎంత అంటే 1/√2 ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ కాట్ 60 వాల్యూ ఎంత 1/√3 ఇంటూ సీకెంట్ 60 వాల్యూ ఎంత 2. ఇక్కడ మనం ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఉన్నాయి కదా, క్యాన్సిల్ చేసుకోవచ్చు. న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో న్యూమరేటర్లో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది, క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ √3 ఉంది, ఇక్కడ √3 ఉంది, క్యాన్సిల్ అయింది. మనకి రిమైండర్ ఏమొచ్చింది? ఎక్స్ ఈక్వల్ టు 1/√2 మాత్రమే మిగిలింది. సో ఎక్స్ వాల్యూ ఎంత? 1/√2. ఆన్సర్ ఈస్ 1/√2. నెక్స్ట్ క్వశ్చన్, 7 tan 72 degrees tan 18 degrees minus cot 36 degrees into cot 54 degrees వాల్యూ ఎంత? ఆప్షన్స్ 11, 4, 3, 7. ఇక్కడ మనకి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని ఉంటుంది ట్రిగ్నోమెట్రీలో. ఇది తెలిసినట్లయితే ఈ క్వశ్చన్ చేయడం చాలా ఈజీ, చూడగానే ఆన్సర్ పెట్టేయచ్చు. 7 - 4 = 3 అవుతుంది. బట్ మనకి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏందో తెలియాలి. ఇక్కడ మనకి తెలుసు కదా, 50 degrees ప్లస్ 40 degrees = ఎంత అవుతుంది? 90 degrees అవుతుంది. ఇక్కడ కాంప్లిమెంటరీ యాంగిల్స్ తెలుగులో పూరక కోణాలు అంటారు. ఏంటి అంటే tan 50 degrees = cot 40 degrees అవుతుంది. అట్లనే ఇక్కడ మనకి tan 72 degrees ఇచ్చారు కదా, tan 72 degrees = cot 18 degrees అవుతుంది. ఇక్కడ కాట్ ఇచ్చారు, cot 36 degrees = tan 54 degrees అవుతుంది. ఓకే, దీన్ని మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. మనకి ఇచ్చిన దాంట్లో 7 tan 72 degrees ఇంటూ tan 18 degrees బదులు మనం ఏం రాసుకోవచ్చు? cot 18 degrees రాసుకోవచ్చు. cot 18 degrees రాసుకోవచ్చు. అండ్ మైనస్ 4 ఇంటూ cot 36ని యాజ్ ఇట్ ఈజ్ రాసుకుందాం. cot 36 degrees ఇంటూ cot 54 బదులు ఏం రాసుకోవచ్చు? tan 54 అంటే 36 degrees అవుతుంది. = 7 ఇంటూ tan 72 degrees ఇంటూ కాట్ని ఎలా రాసుకోవచ్చు? 1/tan రాసుకోవచ్చు. 1/tan 72 degrees మైనస్ 4 ఇంటూ cot 36 degrees ఇంటూ tan ఎట్లా రాసుకోవచ్చు? 1/cot 36 degrees. సో ఇక్కడ మనకి tan 72 degrees రాసుకోవచ్చు. దీన్ని tan 72 క్యాన్సిల్, cot 36 క్యాన్సిల్. 7 - 4 = 3. క్వశ్చన్ చేయకముందే ఆన్సర్ సాల్వ్ చేయొచ్చు. ఏ విధంగా అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏందో తెలుసుకుంటే చాలు. నెక్స్ట్ క్వశ్చన్, 6 × 5 × 3 కొలతలు గల ఒక దీర్ఘగణాన్ని తయారు చేయడానికి ఎన్ని యూనిట్లు సమగణాలు అవసరం? ఆప్షన్స్ 27, 75, 108, 90. ఇక్కడ మనకి ఇది చాలా ఈజీ క్వశ్చన్. దీన్ని చూసి మనం కన్ఫ్యూజ్ అవ్వద్దు. వీటన్నిటిని మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సరే మనకు వచ్చేది. బట్ ఏంటి అంటే దీని గురించి మనకి టాపిక్ తెలియాలి.
90 degrees అవుతుంది. ఇక్కడ మనకి దీర్ఘఘనం అంటే క్యూబాయిడ్ అంటారు, ఇంగ్లీష్లో ఏమంటారు, క్యూబాయిడ్ అంటారు. అయితే దాని యొక్క కొలతలు ఇచ్చారు, ఏ విధంగా ఉంది అంటే క్యూబాయిడ్ ఈ విధంగా ఉంటుంది. దీనికి లెంత్ బ్రెడ్త్ అండ్ హైట్ కూడా ఉంటుంది. అండ్ సమఘనం అంటే ఇట్లా ఉంటుంది, ఈక్వల్, అన్ని ఘనాలు అనేవి లెంత్ బ్రెడ్త్ అండ్ హైట్ అనేవి ఈక్వల్ అంటే 1 ఉంటుంది. అయితే మనం దీన్ని సాల్వ్ చేయడానికి అయితే సమఘనాలు ఎన్ని అవసరం, ఇట్లాంటివి ఇవి తయారు చేయడానికి ఎన్ని అవసరం అని అడుగుతున్నారు. మనకి వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ బై వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఫార్ములా ఏంది, L ఇంటూ B ఇంటూ H బై ఇది A క్యూబ్ అంటే 1 ఇంటూ 1 ఇంటూ 1 అవుతుంది. L ఇంటూ B ఇంటూ H మనకి ఎంత ఇచ్చారు అంటే క్వశ్చన్లో 6 ఇంటూ 5 ఇంటూ 3 ఇచ్చారు. 6 ఇంటూ 5 ఇంటూ 3 బై ఏ అంటే 1 అన్నీ 1 తీసుకోవాలి. 1 ఇంటూ 1 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 5 3 15, 15 6 90 degrees. సో ఆన్సర్ 90 degrees. ఇది చాలా ఈజీ క్వశ్చన్. ఇది తెలియక మనం ఏంటంటే ఎగ్జామ్లో 1 మార్క్ మిస్ అవుతాం. 1 మార్క్లో చాలా మంది క్వాలిఫై కాని వాళ్ళు కూడా ఉంటారు. ఇది చాలా ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో నుండి సమితులకు సంబంధించి సరికాని వ్యాఖ్యలను గుర్తించండి. P x such that x ఒక సహజ సంఖ్య, x గ్రేటర్ దెన్ 8 మరియు x లెస్ దెన్ 8 మరియు x గ్రేటర్ దెన్ 6 అయితే సమితి P శూన్య సమితి అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఏమిచ్చారు, A మరియు B రెండు శూన్యేతర వియుక్త సమితులు అయితే నెంబర్ ఆఫ్ A యూనియన్ B ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ A ప్లస్ నెంబర్ ఆఫ్ B. నెక్స్ట్ ఒక తలంలోని ఒక బిందువు గుండా వెళ్ళే సరళ రేఖల సమితి అపరిమిత సమితి అవుతుంది. A ఈజ్ ఈక్వల్ టు x సచ్ దట్ x ఒక సరి ప్రధాన సంఖ్య మరియు x గ్రేటర్ దాన్ 2 అయితే సమితి A ఒక పరిమిత సమితి అవుతుంది. ఇది చూస్తే చాలా కష్టంగా ఉంది, కానీ ఇందులో చాలా ఈజీ పాయింట్స్ ఉన్నాయి. అవి బేసిక్ పాయింట్స్ అనమాట. అయితే x అనే ఒక సెట్ ఇచ్చారు. ఆ సెట్ ఎట్లా ఉంటుంది అంటే x లెస్ దెన్ 8, x కన్నా తక్కువ 8 కన్నా తక్కువగా ఉంటాయి. అది ఆ సెట్ ఏం తీసుకున్నాం మనం, 1 2 3 4 5 6 7. అండ్ నెక్స్ట్ ఇంకో సెట్ ఎలా ఉందంటే x అనేది 6 కన్నా గ్రేటర్గా ఉండాలి. 6 7 8 అండ్ సో ఆన్ అవుతుంది. ఇక్కడ P అనేది శూన్య సమితి అవుతుంది అంటున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే 6 7 ఉన్నాయి, ఇక్కడ 7 8 అండ్ సో ఆన్ ఉంటాయి. సో ఇక్కడ శూన్య సమితి రాదు. ఆ సెట్లో ఏమొస్తుందంటే 7 అనే నెంబర్ వస్తుంది. శూన్య సమితి అంటే నల్ సెట్ అంటారు. అంటే దాంట్లో ఏమీ ఉండకూడదు అనమాట, ఒక ఎలిమెంట్ కూడా ఉండకూడదు. సో ఆప్షన్ 1 ఈజ్ రాంగ్. మనకు ఆన్సర్ వచ్చేసింది. బట్ మిగతావి కూడా ఏంటో తెలుసుకుందాం. A మరియు B రెండు శూన్యేతర వియుక్త సమితులు అయితే నెంబర్ ఆఫ్ A యూనియన్ B ఈజ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ A ప్లస్ నెంబర్ ఆఫ్ B. ఇక్కడ రెండు సెట్లు ఉన్నాయమ్మా. అయితే ఇక్కడ వియుక్త సమితులు అంటున్నారు. అంటే ఆ రెండు అనేవి ఎప్పటికీ ఉమ్మడి ఎలిమెంట్స్ ఉండవు అనమాట. సో ఇది ఉండదు అంటే ఫార్ములా మనకు తెలుసు కదా, నెంబర్ ఆఫ్ A యూనియన్ B ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ A ప్లస్ నెంబర్ ఆఫ్ B మైనస్ నెంబర్ ఆఫ్ A ఇంటర్సెక్షన్ B. అయితే ఈ రెండు వియుక్త సమితులు అంటే ఒకదానికొకటి సంబంధం లేనివి కాబట్టి నెంబర్ ఆఫ్ A ఇంటర్సెక్షన్ B అనేది ఉండదు. సో ఇది ట్రూ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఒక తలంలోని ఒక బిందువు గుండా వెళ్ళి సరళ రేఖల సమితి అపరిమిత సమితి అవుతుంది అంటున్నారు. ఒక బిందువు ద్వారా మనం అనేక రేఖలను రాయవచ్చును. సో ఇది కూడా ట్రూ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే సరి ప్రధాన సంఖ్య అనేది ఒక పరిమిత సమితి, అంటే అందులో ఓన్లీ 2 మాత్రమే ఉంటుంది. సరి ప్రధాన సంఖ్య అనేది 2. సో ఇది పరిమిత సమితి అవుతుంది. ఇది ట్రూనే. సో మనకి ఆన్సర్ ఏంటిది, ఫస్ట్ వన్ రాంగ్ అన్నట్లు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో నుండి కర్ణాలు లంబంగా ఉండే చతుర్భుజాలను గుర్తించండి. A దీర్ఘచతురస్రం, రాంబస్, చతురస్రం. ఆప్షన్స్ B మాత్రమే, BC మాత్రమే, AC మాత్రమే, ABC. ఇక్కడ దీర్ఘచతురస్రం అంటే రెక్టాంగిల్,
దాని యొక్క ఏమంటున్నారంటే కర్ణాలు ఏంటి రెండు కర్ణాలు ఉంటాయి. ఈ రాంబస్కి కూడా 2 ఉంటాయి డయాగ్నల్స్. అండ్ చతురస్రానికి స్క్వేర్కి కూడా 2 ఉంటాయి. ఇక్కడ రెక్టాంగిల్కి 2 ఉంటాయి కర్ణాలు. బట్ అవి ఎలా ఉండాలంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లంబంగా ఉండాలి, 90 డిగ్రీస్ ఉండాలి. 90 డిగ్రీస్ ఉండాలి. ఈ దీర్ఘచతురస్రానికి 90 డిగ్రీస్ ఉండదు. అండ్ రాంబస్కి ఉంటుంది, 90 డిగ్రీస్ ఉంటాయి. అండ్ వాటి యొక్క కర్ణాలు గీసినప్పుడు వాటి మధ్య ఉండే యాంగిల్ అనేది 90 డిగ్రీస్ రాంబస్కు అండ్ స్క్వేర్కు ఉంటాయి. సో ఆప్షన్ బీసీ మాత్రమే సరైనవి. ఆన్సర్ బి అండ్ సి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.